ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనల కార్యక్రమం విశాఖ తూర్పులో వెలవెలబోయింది. తగినంత ప్రచారం లేకపోవడంతో ఫిర్యాదులు ఇచ్చే ప్రజల కోసం అధికారులు ఎదురుచూపులే మిగిలాయి. ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రూపొందించింది. ఫిర్యాదులు లేని గ్రామాలను రూపొందించడం, పాలనపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం అనే లక్ష్యంతో రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించి సీతమ్మధార మండలం తహసీల్దార్ ఎంవివి ప్రసాద్ ఆధ్వర్యంలో వెంకోజీపాలెం విఎంఆర్డీఏ కళ్యాణ మండపంలో సమావేశం జరిగింది. ప్రజల సమస్యలకు సంబంధించిన ఆధారాలతో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు. కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ ఒక విలేజ్. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మనకి ప్రతి నెల ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రిఫరబుల్లీ ఫస్ట్ భీమిలి చేసాం. నౌ ఇట్ ఈస్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ABCDE ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి. సో ఇందులో మన ఇంటెన్షన్ ఏంటంటే ఒక విలేజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ విలేజ్ ఎటువంటిది అవ్వాలి అని అంటే ప్రిఫరబుల్లీ గ్రీవెన్సెస్ ఎక్కువ ఉన్న విలేజ్. ఆ విలేజ్ యొక్క ఎందుకని ఒకే నెలలో అదే విలేజ్లో 4 సార్లు అధికార యంత్రాంగం అంతా కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే ఆ విలేజ్లో రెవెన్యూ సమస్యలు అన్నీ తీర్చాలి. దాంట్లో సిటిజన్స్ అందరూ వచ్చి గ్రీవెన్స్లు ఇస్తారు. దేర్ అండ్ దెన్ తీర్చేసే ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు తీర్చాలి. లేదు ఎంక్వైరీ చేసి హీరింగ్ ఏమన్నా ఇవ్వాలి అని అంటే 2వ వారానికి ఇవ్వాలి. ఈ సందర్భంగా కొందరు ప్రజలు పెన్షన్ల కోసం దరఖాస్తులు అందజేశారు. అలాగే కొత్త వెంకోజీపాలెం ప్రాంతం గ్రామకంఠం పరిధిలో ఉన్నందున సర్వే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫలితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ కావడం లేదని మరికొందరు ప్రజలు ఫిర్యాదులు చేశారు. సచివాలయం కార్యదర్శులు ప్రచారం చేయని కారణంగా ప్రజల హాజరు తక్కువగానే కనిపించింది. వాలంటీర్లు లేకపోవడంతో ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ముఖ్య సమాచారం తెలియడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జోనల్ కమిషనర్ సైతం రాకపోవడం గమనార్హం. రెవెన్యూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా సాల్వ్ చేయాలనేది గవర్నమెంట్ సంకల్పం. దీంతో పాటు ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అయినా పర్వాలేదు, అది మున్సిపల్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, లేదా మున్సిపల్ ఎన్క్రోచ్మెంట్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, లేదా ఏదైనా ఈ టైంలో ఏ గ్రీవెన్స్ ఇచ్చినా ఆ గ్రీవెన్స్ తీసుకోవడం, ఆ గ్రీవెన్స్ సంబంధించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి త్రూ కలెక్టర్ గారి ద్వారా లెటర్ పంపిస్తాం. లెటర్ పంపించి ఈ 4 వారాల లోపు గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఈ 4 వారాల లోపు వాళ్ళకి భూమి మీదకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలనుకోండి, పలానా తేదీ నాడు భూమి మీదకి వస్తాం, ఇన్స్పెక్ట్ చేస్తామని ఆ ఫిర్యాదుదారు తెలియపరుస్తాం. అదేవిధంగా సంబంధిత ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ ఫిర్యాదుకు సంబంధించి ఇంకా వేరే వ్యక్తులు కూడా ముడిపడి ఉంటే వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. భూమి మీదకి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఫిర్యాదు పెట్టుకున్న ఫిర్యాదు నిజమైందైతే దాని పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.